అతడు మహాపరాక్రమశాలి అయ్యుండి. ఇలా రాయొచ్చు, నయమాను కుష్టి రోగి అయి ఉండేనని రాయొచ్చు. కానీ నయమానికి కుష్టి రోగం ఉంది అని రాయొచ్చు. కానీ పరిశుద్ధాత్ముడు ఎలా రాయిస్తున్నాడు అంటే అతడు మహాపరాక్రమశాలి అయ్యుండి. ఎవరంట ఆయన? చెప్పండి అమ్మా, ఎవరంట ఆయన? పైకి మహాపరాక్రమశాలి, పైకి ఇతడు ఒక బలమైన యోధుడు, జనులందరి దృష్టికి పైకి ఇతను ఒక రోషము కలిగిన వ్యక్తి. కానీ తన జీవితంలో ఒక భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి ఏంటంటే కుష్ఠరోగం. ఈరోజు దేవుని బిడ్డ, చాలా మంది జీవితాల్లో కూడా ఇలాగే ఉన్నాయి. పైకి చూసినంత ఆనందంగా నవ్వట్లా, నవ్వినంత ఆనందంగా వారి జీవితాల్లో కనబట్ల. పైకి హ్యాపీగా ఉన్నట్లుగా వారి కుటుంబాల పరిస్థితులు బాగులా. పైకి కనపడే అంత సంతోషంగా వారు బ్రతకట్లేదని పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడాడు. పరాక్రమశాలే, ఒక దేశానికి సైన్యాధిపతి, అందరూ కొనియాడబడుతున్న వ్యక్తే, అందరూ గౌరవిస్తున్న వ్యక్తే. కానీ తన జీవితంలో నేను మన జీవితాల్లో కూడా ఎవరికి చెప్పుకోలేని కొన్ని బలహీనతలు, ఎవరికి చెప్పుకోలేని కొన్ని సమస్యలు చేస్తూ ఉన్నాయేమో. బయటికి చెప్తే అవమానం కలుగుతుందేమో అన్న భయంతో, బయటికి చెప్పుకోలేని రోగంతో, బయటికి చెప్పుకోలేని పరిస్థితులతో, బయటికి చెప్పుకోలేని బలహీనతతో నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడు. ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ సమస్య నువ్వెవరికి చెప్పుకోలేకపోవచ్చు, నీ హృదయ వేదన ఎవరితో పంచుకోలేకపోవచ్చు, పంచుకునేది అయ్యి ఉండకపోవచ్చు కూడా. కానీ సమస్తాన్ని నా దేవుడు చూస్తున్నాడు, సమస్తాన్ని పరిశీలిస్తున్నాడు, సమస్తాన్ని పరీక్షిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ కలిగి ఉన్న బాధ, నీకే కలిగి